సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ నానాసాహెబ్ చందోర్కరు వేదాంతంను బాగా చదివానని ఆయన గర్వపడుతూ ఉంటే ఆయన గర్వాన్ని అంచడానికి సాయినాథుడు చేసినటువంటి చిన్న ప్రయత్నం. నానా అంటారు, ప్రతిరోజు మేము చేయున్నది బాబా అంటే సేవ చేసిన చాలునా అని చెప్పి అడుగుతారు. అప్పుడు నానా అంటారు, సేవయను పదమునకు ఇంకొక వేరే అర్థమేమి గలదో నాకు తోచుట లేదు బాబా అని చెప్పి అంటారు. బాబా రెండవ పంక్తిలోని ఉపదేక్షంతి తే జ్ఞానం అను దానిలో జ్ఞానమును పదం ఉపయోగించకుండా ఇంకొక పదం ఏమైనా ఉపయోగించవా అని చెప్పి అడుగుతారు. అప్పుడు నానా అవును అంటారు. అప్పుడు బాబా ఏ పదం వాడతావంటే నానా అంటారు అజ్ఞానము. బాబా అంటారు జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించచ్చో ఆ శ్లోకములోనేమైనా అర్థము గలదా అంటారు. అప్పుడు నానా లేదు, శంకర భాష్యం ఈ విధంగా చెప్పుటలేదు అని చెప్పి అంటారు నాన్న. అప్పుడు బాబా ఇలా అంటారు, వారు చెప్పనిచో పోనిమ్ము, అజ్ఞానమును పదమును ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుటకేమైనా ఆక్షేపణ కలదా అని చెప్పి అంటారు. అప్పుడు నాన్న అంటారు అజ్ఞానమును పదము చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు బాబా అని చెప్పి అంటారు. అప్పుడు బాబా ఇలా అంటారు, కృష్ణుడు అర్జునుని జ్ఞానులను తత్వదర్శనులకు నమస్కారం ప్రశ్నించుట సేవ చేయమని చెప్పనేలా, స్వయంగా శ్రీకృష్ణుడు తత్వదర్శి కాడా, వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా అని చెప్పి బాబా అంటారు. అప్పుడు నానా ఇలా అంటారు, అవును అతడు తత్వదర్శియే, కానీ అర్జును ఇతర జ్ఞానుల నేల సేవించమన్నో నాకు తోచుటలేదు అని చెప్పి అంటారు. అప్పుడు బాబా నీకది బోధపడలేదా? అప్పుడు నానా సిగ్గుపడతాడు, అతని గర్వము అడుగుతుంది. అప్పుడు బాబా ఇలా చెప్పడం ప్రారంభిస్తాడు, జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినతో సరిపో, మనము సద్గురువునకు సర్వస్వ శరణాగతి చేయవాలి. ఊరక ప్రశ్నించుట చాలదు, దుర్బుద్ధితో కానీ దొంగ ఎత్తుతో కానీ వారిని బుట్టలో వేయుటకు కానీ వారి తప్పులను పట్టుకొని కానీ పనికిమాల ఆసక్తితో కానీ అడగకూడదు. నిజముగా తెలిసికొని దానిచే మోక్షమును పొందుటకు కానీ ఆధ్యాత్మిక అభివృద్ధికి కానీ మనస్సులో ఉంచుకొని అడగవలను. సేవ అనగా ఇష్టము ఉన్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే అభిప్రాయంతో చేయునది సేవ కాదు. శరీరము తనది కాదనియు దానికి తాను యజమాని కాదనియు శరీరము గురువు గారిదనియు వారి సేవ కొరకే శరీరం ఉన్నదనియు భావించాలి. ఇట్లా చేస్తే సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువు అజ్ఞానమును బోధించననగా నానాకు అర్థం కాలేదు. అప్పుడు బాబా ఇలా అంటారు, జ్ఞానము ఉపదేశమెట్టగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు, అజ్ఞానమును నశింపచేయుటయే జ్ఞానం. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లా చెప్తూ ఉన్నారు, అజ్ఞానమును తొలగించుట ఇట్లు, ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగుల్నది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా అజ్ఞానము నశింప చేయుటే, చీకటిని తరిమివేయుటమే వెలుతురు. ద్వైతమును నశింపజేయుటయే అద్వైతము. ద్వైతము నశింపజేసేదా మనగా అద్వైతమును గూర్చి చెప్పుట, చీకటిని నశింపజేసేదన్నచో వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలనన్నచో ద్వైతమును భావనమును మనస్సులో నుండి తీసివేయవలను. అట్టియే అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతములో ఉండి అద్వైతమును గూర్చి ఎవరైనా అట్లు చేసిన సో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను, దానినెట్లు పొందెదరు. శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైనటువంటి మానవాతీత సత్వము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్య యోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మాసవాకారములను అవతరించుట
జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారి అసలైనటువంటి నిర్గుణ స్వభావము కొంచెము కూడా వికారము చెందదు.